దేవుడు ఎలాంటి వాడంటే, ఒక కుటుంబం ఉంది, ఒక స్త్రీ, ఆమె జీవితంలో భర్త లేని బాధ ఒక పక్క అనుభవిస్తూనే, ఇద్దరు పిల్లలు కూడా ఎక్కడ పోతారు అనే ఒక భయాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితి. భయము బాధ రెండు కలిగిన పరిస్థితి ఆ స్త్రీకి. అలాంటి ఒక పరిస్థితిలో ఆమె చేసిన పని ఏంటంటే, దైవజనం దగ్గరికి వచ్చింది. ఆమెకు ఒక చిన్న కొండ కలిగి ఉంది. కానీ ఎలీషా ఆ కొండ ద్వారా అనేక కొండలను నింపించి అప్పులను తీర్చుకోవడమే కాదు, మిగిలిన జీవితం బ్రతకడానికి సహాయం చేశాడు. అప్పుల భయం పోయింది, బతకాలన్న బాధ పోయింది. తన కుమారులు తనతోనే ఉంటారు నేను నమ్మకం కలిగింది. అప్పులు బతకలేని పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నా సరే, ఈ స్త్రీకి సహాయపడినట్టుగా ఆ చిన్న దాని ద్వారా భయము బాధ పోగొట్టి నిలబెట్టేవాడని ఈ సంఘటన అర్థమవుతాం.